నువ్వు దేవునికి దూరం అయితే ఏమవుతుంది? అమ్మ సహోదరి వింటున్నావా? ఒక భార్యవైతే, నువ్వు ఒక తల్లివైతే, ఒక తండ్రివైతే, తండ్రిగా నువ్వు దేవునికి దూరం అయితే, ఇష్టానుసారంగా జీవిస్తే, నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం, నా సంపాదన, నా జీతం, నా ఉద్యోగం, నా బ్రతుకు, ఎలాగైనా బ్రతుకుతాను, ఎలాగైనా జీవిస్తాను అని చెప్పి ఒకవేళ నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఏమవుతుందో తెలుసా? నీ కుటుంబాన్ని సైతాను జల్లించి పడేస్తాడు. నీ కుటుంబాన్ని సైతాను కుక్కలు చింపిన విస్తరాకుగా మార్చి పడేస్తాడు. దేవుని చిత్తానుసారంగా జీవించవలసిన, దేవుని వాక్యానుసారంగా జీవించవలసినటువంటి ఆ వ్యక్తి దేవునికి దూరం అయిపోయి త్రాగుడికి, రకరకాల అలవాట్లకు బానిస అయిపోయి తాగి తందనాలు ఆడుతూ ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేసాడు. అలా అప్పులు చేసిన తర్వాత అప్పులు వాడు వచ్చి అంటున్నాడు, నీ భర్త ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసేసాడు, 10 లక్షల వరకు అప్పులు చేశాడు, అడుగుదామంటే కనిపించట్లేదు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఖచ్చితంగా అప్పు తీర్చాల్సిందే, చెడామడ పెట్టేశాడు. భర్త ఇంటికొచ్చాడు, తాగేసి ఇంటికొచ్చాడు. భార్య చెబుతుంది, అయ్యా నువ్వు తాగడానికి లోకం మీద పడ్డావు, తాగడానికి వెళ్ళావు, ఇష్టం వచ్చినట్టుగా తాగి వస్తున్నావు, ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తున్నావు. ఎవరైతే నీకు అప్పు ఇచ్చాడో పలానా ఆయన ఇంటికి వచ్చి ఏమన్నాడో తెలుసా? మీ ఆయన అప్పులు చేశాడు, అప్పులు తెచ్చుకుంటూ తిరుగుతున్నాడు, నువ్వన్నా తీర్చో. నేనెలా తీర్చుతానయ్యా, నా వల్ల ఎలా అవుతుందయ్యా అంటే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఒకవేళ అప్పు తీర్చడం నీకు చేత కాకపోతే నా కోరికన్నా తీర్చో. ఈ మొగుడికి ప్రతి రాత్రి ఒక గాంధీ బాటిల్ పంపిస్తా ఫ్రీగా. అలా ఎలా చేయగలనయ్యా నేను అంటే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఒకవేళ నీకు కష్టమైతే ఈడొచ్చిన నీ కూతురు ఉంది కదా, దాన్ని పంపించు, వీలైతే 2 రండి. తండ్రి ఏమన్నాడో తెలుసా అండి? పాపిస్తోడు, 2 వెళ్ళాల్సిందే, 2 బాటిల్ వచ్చేవి నాకు ఫ్రీగా. ఆ మాట విన్నటువంటి కూతురు వంటగదిలోకి వెళ్ళి చాకు తీసుకుని పీక కోసేసుకుందండి. తల్లి గబగబా వెళ్ళి కూతుర్ని తన ఒళ్ళోకి తీసుకుంటే ఆ కూతురు అన్నమాట తెలుసా? ఇలాంటి కసాయి తండ్రికి కూతురుగా ఉండడం కంటే చావటమే మేలమ్మా. ఏమర్థమవుతుంది నీకు? దేవునికి ఇష్టం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించి, భార్యకు బిడ్డలకు భద్రత లేకుండా, నా ఇష్టం నేను తాగుతా, నేను సంపాదిస్తున్నాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేస్తా అని చెప్పి భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే, ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే, ఇష్టం వచ్చినట్టుగా తాగితే, ఇష్టం వచ్చినట్టుగా ఫ్రెండ్స్తో అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని విచ్చలవిడిగా బ్రతికినట్లయితే వినండి, కుటుంబానికి భద్రత లేకుండా పోతుంది. రాబోయే రోజుల్లో భవిష్యత్తే కుటుంబ వ్యవస్థ కోల్పోతుంది.